ఇక ఇవాళనైతే మనం మన కరీంనగర్ లో ఉన్న అబీస్ కెఫే దగ్గరకు వచ్చినాం కాక ఇక దీని లొకేషన్ వచ్చేసి మన వావిలాలపల్లి ఆల్ఫోర్ జూనియర్ కాలేజ్ మెయిన్ బ్రాంచ్ దగ్గరనే ఉంటది. ఈ అంబియన్స్ కూడా అయితే డీసెంట్ మంచిగానే ఉన్నాయి కాక కూర్చొని తిననీకైతే మనకు మస్తు సరిపోతుంది. ఇక మెయిన్ మనోడైతే ఒక కింద పని చేసి పైసలు సంపాదించుడు కన్నా కష్టపడి సొంతంగా సంపాదించుకుందామని ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాడు. అయితే రియల్ గా మస్తు హార్డ్ వర్క్ ఎత్తును కాక గిన్నెల కాడికెళ్ళి కుకింగ్ కూడా మొత్తం మనోడే. కానీ మనం ఉన్నాం ఈ జనరేషన్ లో సిగరెట్ తాగుడు గంజాయి కొట్టుడు మందు తాగుడు మంచి మంచి కట్టుబాట్లు మంచి మంచి పద్ధతులు ఇక సోదంతా నాకెందుకు కానీ మనం టైమింగ్ వచ్చేసి పొద్దుగాల 10 నుంచి రాత్రి 10:30 వరకు అయితే అవైలబుల్ ఉంటాడట. ఇక మనం దగ్గర సాసులు కూడా అన్ని హ్యాండ్ మేడే కాక ఇంకొకటి బడ్జెట్ ఫ్రెండ్లీ అన్ని ఐటమ్స్ అయితే ఇక రఫ్ గా ఒక క్యాలిక్యులేషన్ చెప్పాలంటే 2000కి 6 to 7 మెంబర్స్ అయితే ఈజీగా పోయి తినచ్చు. ఇక మేమైతే మన దగ్గర చికెన్ బర్గర్ పెరి ఫ్రైస్ రోస్టెడ్ చికెన్ పిజ్జా ఉన్న స్పెషల్ చికెన్ స్ట్రెడెడ్ పిజ్జా వెజ్ స్టీమ్డ్ మోమోస్ చికెన్ స్టీమ్డ్ మోమోస్ చికెన్ ఫ్రైడ్ మోమోస్ క్లాసిక్ చికెన్ రామెన్ ఉన్న వెజ్ శాండ్విచ్ చికెన్ శాండ్విచ్ చాక్లెట్ స్టఫ్డ్ పాన్ కేక్స్ ఉన్న బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఇక బ్లూ లాగూన్ మొజిటో ఉన్న స్ట్రాబెరీ మొజిటోలు అయితే ట్రై చేసినాం కాక అట్లనే మన దగ్గర షాయల్ కాఫీలు కూడా అయితే దొరుకుతాయి కాక ఇక మన దౌడకేసి వాంచి పడేసే టైం అయితే దగ్గర పడ్డది. తిన్నదాంట్లోనైతే మాకు చికెన్ చీజ్ బర్గర్ చికెన్ ఫ్రైడ్ మోమోస్ క్లాసిక్ చికెన్ రామెన్ పక్కన పెడితే మిగతా అయితే అన్ని అయితే మస్తు అనిపించినాయి కాక మాకు. గివ్ అయితే నీడిల్స్ ఈ నూడిల్స్ కాక ఇవి వచ్చేసి చికెన్ రామెన్ అంటారు కంప్లీట్ యూనిక్ టేస్ట్. ఇంద్రాబాయ్ ఈ మధ్యలో గోదరగాని చేస్తున్నావు కరీంనగర్ చేస్తలేవా అంటే ఎందుకు ఏం కాక గట్ల పోయొచ్చిన మధ్యలో అంతనే. ఇదైతే మా ఒపీనియన్ తర్వాత మీ ఇష్టం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హే థ్యాంక్స్ నమస్తే.